దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం లేకపోతే బ్రతకలేనయ్యా. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక రోగము, ఏదో ఒక యాక్సిడెంట్, ఏదో ఒక ప్రమాదము వెంటాడుతున్నటువంటి సందర్భంలో ప్రభా, మీరు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. మీరు నాతో రాకపోతే నేను జీవించలేనయ్యా. ఓ దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, నా హృదయంలోనికి వేయించేయండి, నా జీవితంలోనికి వేయించేయండి, నా కుటుంబంలోనికి వేయించేయండి ప్రభా. మీరు నాతో వస్తే నాకు దిగులే లేదయ్యా. మీరు నాతో వస్తే నాకు భయమే లేదయ్యా. యేసయ్యా, పాపినని ద్రోహినని నన్ను వదిలిపెట్టక మీ మంచితనముతో నన్ను దీవించండి దేవా అని అందరం కూడా ఈ యొక్క దివ్య సప్రసాద స్వస్థత ఆరాధనలో ఆ గొప్ప ప్రభువును వేడుకుందాం.
లోకం వెనకాల పరిగెత్తున్నటువంటి సమయంలో మీరు నాతో వస్తే నాకు దిగులే ఉండదయ్యా. మీరు నాతో వస్తే నాకు కొరతే ఉండదయ్యా. యేసయ్యా, మీ చిత్తానుసారం నన్ను నడిపించండి, మీ చిత్తానుసారం నన్ను దీవించండి ప్రభువా, మీ చిత్తానుసారం నన్ను అభిషేకించండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. నాతో వస్తే కొరత నాకుండదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవు నాతో వస్తే కొరత నాకుండదు. నీవు నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయతనౌనదు. నీవే ఆజ్ఞాపిస్తే శాయతనన్నట్టదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, యేసు. నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసయ్యా, ఈ లోకములో పరుగులు తీస్తున్నటువంటి నాకు స్తోత్రమయ్యా. ఓటమి లేకుండా ఉండాలంటే యేసు. మీరు నాతోనే రావాలి యేసయ్యా. అవును దేవా. మీ చిత్తానుసారం నన్ను నడిపించాలి యేసయ్యా. అవును యేసు. చీకటి నుండి నాకు విడుదల దయచేయాలి యేసయ్యా. అవును తండ్రి. నా పాపములను క్షమించి నా అవును దోషములను తొలగించి ఆమేన్. ప్రభా నన్ను మీ యొక్క చిత్తానుసారం విజయముతో నడిపించండి ప్రభా అని అందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. నీవు నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవు నాతో వస్తే
గొప్ప దేవుని మన జీవితంలోనికి హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాం. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా మాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా చప్పట్లతో ఆహ్వానిద్దాం. నీవే కావాలయ్యా మాతో రావాలయ్యా నీవే కావాలయ్యా స్తోత్రమయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా మాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో కూడా రావాలయ్యా కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి నీవే కావాలయ్యా ఆమేన్ స్తోత్రమయ్యా యేసు నీవే కావాలయ్యా మాతో రావాలయ్యా నీవే కావాలయ్యా స్తోత్రమయ్యా రావాలయ్యా నీవే కావాలయ్యా మాతో 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 రావాలయ్యా హల్లెలూయా 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 స్తోత్రమయ్యా మీకే ఆరాధన హల్లెలూయా 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 నీవే నాతో వస్తే దిగులు నాకుండదు
నీవు లేకపోతే బ్రతకలేనయ్యా. ఈ లోకంలో నేను ఎన్ని సంపాదించుకున్నా, ఎంత ఉన్నా, నీవు లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేనయ్యా. అన్నిటికంటే మిన్నగా మీరే నాకు కావాలయ్యా. మీరు నాతో ఉంటే నాకు దిగులే ఉండదు. మీరు నాతో ఉంటే నాకు కొరతే ఉండదు. మీరు నాతో ఉంటే నాకు భయమే ఉండదు యేసయ్యా. ప్రతిరోజు ఏదో ఒక భయంకి గురి అవుతున్నాను. ప్రతిరోజు ఏదో ఒక కొరతకు గురి అవుతూ ఉన్నాను. ప్రతిరోజు ఏదో ఒక అలజడికి గురి అవుతున్నాను దేవా. కారణం ఏమిటంటే అన్నిటిని పొందుకున్నాను కానీ మేము పొందుకోవడానికి మాత్రం సమయాన్ని హెచ్చించలేకపోతున్నాను. మీతో ఉండటానికి, మేము ఆరాధించడానికి, మేము మహిమపరచడానికి, మీరు నా జీవితంలో చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలియచేయడానికి సమయమే లేకుండా పోతుంది ప్రభా. ఈ లోకానికి బానిసనైపోతూ ఉన్నాను. ఈ లోక పనుల్లో మునిగిపోతూ ఉన్నాను. ఈ లోక కార్యక్రమాలకే ప్రాధాన్యతనిస్తూ ఉన్నాను ప్రభా. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడును అని మీరు మత్తయి సువార్తలో పదే పదే చెప్పినప్పటికీ ప్రభా వాటిని గ్రహించలేకపోతూ ఉన్నాం. మీ యొక్క చిత్తానుసారం జీవించలేకపోతూ ఉన్నాం. ఓ దివ్య సప్రసాదములో ఉన్న ప్రభా, మా జీవితంలోనికి రండి, మా కుటుంబంలోనికి రండి. నాలో ఉన్న ప్రతి భయాన్ని, ప్రతి అలచడను, ప్రతి బాధను తొలగించమని ఆ గొప్ప దేవుని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి, ఏ కొరతతో నీవు బాధపడుతున్నావా, ఏ బాధతో నీవు బాధపడుతున్నావా, ఏ సమస్యలతో నీవు బాధపడుతున్నావా, ఏ సమస్యలు, ఆటంకాలు నిన్ను నిరాశకు గురి చేస్తూ ఉన్నాయో, ఏ బలహీనతలు నీవు ప్రభువులో జీవించడానికి ఆటంకాలుగా ఉన్నాయో, ఏ బలహీనతల ద్వారా పడిపోతూ ఉన్నావో, ఏ బలహీనతలు నిన్ను పరిపాలిస్తూ ఉన్నాయో, జాలి, కరుణ, దయ కలిగినటువంటి దేవుని పాదాల చెంత సమర్పించుకుందాం. కరుణామయుడు ఏ స్థితిలో మనం ఆయన దగ్గరికి వెళ్ళినా పశ్చాత్తాప హృదయముతో పాత జీవితాన్ని ఆయన పాదాల దగ్గర సమర్పించి క్షమాపణ అడిగినప్పుడు తప్పకుండా ఆయన నూతన జీవితముతో నింపుతున్నాడు, నూతన ఆత్మతో నింపుతున్నాడు, నూతన కార్యాలతో నింపుతూ ఉన్నాడు. ఈరోజు అందరూ కూడా యేసు నీవే నాకు కావాలయ్యా, నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా, నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. గొప్ప దేవునికి స్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ, అయ్యా పాపినని నన్ను చీదరించుకోక, ద్రోహినని నన్ను వదిలిపెట్టక, యేసయ్యా మీ మంచితనముతో నాలో ఉన్న ప్రతి పాపము, శాపముని తొలగించి, బలహీనతను తొలగించి మరొక్కసారి నాతో నడవండి యేసయ్యా, నాతో జీవించండి యేసయ్యా, నన్ను మీ సన్నిధికి చేర్చండి యేసయ్యా. గొప్ప దేవుని వేడుకుందాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. అందరూ కూడా కళ్ళు మూసుకుని నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా. అందరూ కూడా చేతులు జోడించి
హృదయం మీద చేయి పెట్టి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఏం పొందుకోవాలని ఆశపడుతున్నావు? వీటి నుండి విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నావు? ఏ కార్యాలు జరగాలని ఆశపడుతున్నావు? మీ మధ్యలో, మీ కుటుంబంలో మిమ్ము, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని దీవించడానికి ప్రత్యక్షమైనటువంటి ఆ యేసయ్యను అడుగుదా. యేసయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవునికి సాష్టాంగ ప్రణామం తెలియచేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. యేసయ్యా, మీ ముందు మోకరించి అనేక ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. మీ ముందు సాష్టాంగపడి మిమ్ము నమస్కరించినటువంటి, మిమ్ము ఆరాధించినటువంటి ప్రతి బిడ్డ ఎక్కడికి వెళ్ళినా విజయముతో పరిగెత్తుతున్నాడు, ఎక్కడికి వెళ్ళినా శాంతి సమాధానంతో జీవిస్తున్నాడు. మీ ముందు మోకరించిన ఏ బిడ్డ ఎవరు ముందు మోకరించకుండా, దాసోహము కాకుండా తల ఎత్తుకుని ముందుకు విజయముతో వెళుతూ ఉన్నాడు. ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా అభిషేకించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. అనేక వ్యాధి బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో, భయముతో, ఆందోళనతో, అనుమానము, అనారోగ్యము, వ్యాధి బాధలు, అప్పుల సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, బిడ్డల నిమిత్తము బాధలు, ఇలా అనేక రకాల శ్రమలతో, బాధలతో అనుభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా అని ప్రార్థించండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన, ఆరాధన మీకే ఆరాధన. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధన ప్రత్యేకంగా మీ అందరి యొక్క ఉద్దేశాలను ఈ ఆరాధనలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నా. విశ్వాసముతో ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ ప్రియ సహోదరులారా, మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు సాధ్యము కావాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ధరించి ముందుకు పరుగులు తీయాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి గనుక మనం చూసినట్లయితే, శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లుగా మీరు కూడా ప్రార్థన మాకు నేర్పించండి అని అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఏ సందర్భంలో అడుగుతూ ఉన్నారంటే, 3 సంవత్సరాల పాటు శిష్యులు యేసు ప్రభుతో ఉన్న తరువాత
వారు గమనించినటువంటి సత్యం ఏమిటంటే, ఈ లోకములో ఎన్ని ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు మనకున్నా ప్రార్థన అనే ఆయుధం మనకు లేకపోతే, ప్రార్థన అనే ఆయుధము ద్వారా ప్రభుతో మాట్లాడే అవకాశం మనకు లేకపోతే, ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించి మనం ప్రభువును ఆరాధించకపోతే మనం ఏమీ కూడా సాధించలేము, ఎలాంటి కార్యాలు కూడా మనకు జరగవు అని గ్రహించినటువంటి ఈ శిష్యులు అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఆయన యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించిన విధముగా మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఎంతో ఉన్నతమైన శక్తి కలిగినటువంటి పరలోక ప్రార్థనను శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ పరలోక ప్రార్థన అన్ని ప్రార్థనల కంటేనూ ఎంతో మిన్న అయినది, అన్ని ప్రార్థనల కంటేనూ ఎంతో ఉన్నతమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో విన్నపాల ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, పాప పశ్చాత్తాప ప్రార్థన, ఈ 3 రకాల కార్యాలు ఈ పరలోక ప్రార్థనలో ఇమిడి ఉన్నాయి. ఈ ఒక్క ప్రార్థనను గనక మనం మనస్ఫూర్తిగా విశ్వాసముతో జపించినట్లయితే తప్పకుండా మనకు కావలసినవన్నీ కూడా పొందుకుంటాము అని ఈనాటి వాక్యాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తూ ఉంటామంటే ఆ కార్యం నెరవేరేంత వరకు ప్రార్థన చేస్తాం. ఆ కార్యం నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ ప్రార్థన జోలికి మనం పోము. ఎప్పటి వరకు ప్రార్థన చేస్తామంటే ఆ కార్యము నెరవేరేంత వరకు, నెరవేరకపోతే మళ్ళీ ఆ ప్రార్థనను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అన్నవాడు ఉన్నాడా? దేవుడు అన్నవాడు ఉంటే నా ప్రార్థన ఎందుకు ఆలకించటం లేదు? ఎందుకు నాకే శ్రమలు, ఎందుకు నాకే ఇబ్బందులు అని మనం ప్రభువును దూషించి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, మనకు అనుకున్నవి జరగనప్పుడు ప్రభువును ప్రశ్నించడానికి, దూషించడానికైనా సిద్ధపడతాము, కానీ ఇంకా ఆసక్తితో, ఇంకా విశ్వాసముతో ప్రార్థన చేయటానికి మాత్రం మనం ముందుకు రాం. అయితే ప్రియ సహోదరులారా, ఒక భక్తుడు అడుగుతున్నాడు, నేను అనుకున్నది సాధించాలి అంటే, నేను ఎల్లప్పుడూ కూడా విజయం వైపు నడవాలి అంటే ఏం చెయ్యాలి అని. ఒకసారి ప్రార్థన చేస్తే సరిపోతుందా అంటే, ఆ యొక్క సేవకుడు అంటున్నాడు, ఒక్కసారి కాదు, అన్ని వేళలా నిరంతరము మీరు ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, ప్రార్థన అనేది మన ఆత్మకు ఆహారం. ఏ విధంగానైతే శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరాన్ని బలపరుచుకోవడానికి, కండరాలు పెంచుకోవడానికి ప్రతిరోజు ఏ విధంగా 3 పూట్ల 4 పూట్ల భోజనం, ఆహారాన్ని స్వీకరిస్తామో, మనలో ఉన్నటువంటి ఆత్మను పోషించుకోవడానికి కూడా అదే విధంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఈ దేవుని యొక్క వాక్యము, దివ్య సప్రసాద ఆరాధన, దివ్య పూజా బలి, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆత్మకు ఆహారం. ప్రియ సహోదరులారా, సరిగా ఆహారాన్ని మనం శరీరానికి ఇవ్వకపోతే ఏ విధంగా శరీరం క్షీణించిపోతుందో, ఏ విధంగా ఆ శక్తిని కోల్పోతుందో, మనలో ఉన్నటువంటి ఆత్మకు కూడా సరైనటువంటి భోజనాన్ని అందించకపోతే, ప్రార్థన అనే భోజనం, వాక్యం అనే భోజనం, దివ్య సప్రసాదం అనే భోజనం, దివ్య పూజా బలి అనే ఆత్మీయ భోజనాలు సమయానికి మనం అందించకపోతే మన ఆత్మ కూడా బలహీనపడిపోతుంది. ప్రియ సహోదరులారా, ఒక్కొక్కసారి శరీరం కుంగిపోయినా కూడా కొంచెం పర్వాలేదు, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయము కృంగిపోతే, అది బలహీనపడిపోతే ఏ కార్యములు కూడా మనం ముందుకు వెళ్ళలేం. అందుకనే అది గమనించినటువంటి శిష్యులు లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో, అయ్యా, యోహాను గారు ఆయన శిష్యులకు ప్రార్థన నేర్పారు, ఆ ప్రార్థననే ఆయుధముతో ఆ శిష్యులు గొప్ప కార్యాలు చేస్తున్నారు, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అని యేసు ప్రభును అడుగుతూ ఉన్నారు.
ఎందుకు ఈరోజు శిష్యులు అడుగుతున్నారంటే, ఒకరోజు ఇద్దరిద్దరు చొప్పున యేసు ప్రభు శిష్యులను సువార్త ప్రచారానికి పంపించాడు. మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు నా నామంలో సువార్తను బోధించండి, రోగులను స్వస్థపరచండి, దుష్టశక్తుల నుండి విడుదలను ఇవ్వండి అని వారి మీద పరిశుద్ధాత్మను ఊది పంపిస్తే, అప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే, అబ్బా మొన్నటి వరకు ఆయనే చేశాడు, మొన్నటి వరకు ఆయన వెనకాలే ప్రజలు పరిగెత్తుతూ ఉన్నారు, ఈరోజు మాకు కూడా అవకాశం వచ్చింది, మేము కూడా మరి సమాజంలో ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో అందరూ కూడా మమ్మల్ని గుర్తిస్తారు అని అనుకుని శిష్యులు కొన్ని గ్రామాలకు వెళ్ళారు. ప్రియ సహోదరులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తులు దుష్టశక్తి ప్రభావానికి లోనైనటువంటి ఒక వ్యక్తిని ఆయన శిష్యుల దగ్గరకు తీసుకుని వస్తారు. శిష్యులు యేసు ప్రభు చేసిన విధంగానే ఆ దుష్టశక్తితో ప్రభావితమైనటువంటి ఆ వ్యక్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లోపు ప్రియ సహోదరులారా, వారిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యువకుడిలో ఉన్నటువంటి దుష్టశక్తి ఉర్రెత్తున ఈ శిష్యుల మీద పడి వాళ్ళను పొలిమేరల వరకు తరిమి కొట్టాను. ఆ శిష్యులు వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళు అనుభవించినటువంటి చేదు అనుభవాన్ని ప్రభువుతో పంచుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి అసాధ్యమైన కార్యాలు, ఇలాంటి దుష్టశక్తులు, ఇలాంటి రోగాలన్నీ కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తొలగిపోవాలి అంటే కేవలం ప్రార్థన, విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యము అని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మాకు ఆ ప్రార్థన నేర్పించండి అని. ఎంతమంది ఇంటిలో ప్రార్థన చేస్తున్నాం? సాధారణంగా ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే, ఆదివారం గుడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, పండగలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇంకొంతమంది ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది అవసరాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లించుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన అనేది అవసరంలో వాడుకునే ఆయుధం మాత్రమే కాదు. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక ప్రధానమైన ఆయుధం కావాలి. ఆ ఆయుధం మనతో ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి, ఏ ఆటంక శక్తి మన మీద ఎలాంటి ప్రమేయాన్ని చూపించలేవు ప్రియ సహోదరులారా. అందుకని ప్రియ సహోదరులారా, మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలా ప్రార్థింపుడు. ఎలా ప్రార్థించాలి? కృతజ్ఞతతో ప్రార్థించాలి. సదా అన్ని వేళలా కృతజ్ఞులై ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం పొందుకున్నటువంటి ప్రాణం, ఈ ఆయుష్, ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ ఐశ్వర్యం అంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధాలు, అవకాశాలు. కాబట్టి ప్రతి క్షణము కూడా మనం దేవునికి కృతజ్ఞమై ఆయనను ప్రార్థించాలి అని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, ఈ ప్రార్థనలో మరి 2 రకాలుగా ఉన్నాయి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడంటే నిస్వార్థమైనటువంటి ప్రార్థనను ఆలకిస్తాడు, కపటము లేనటువంటి ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. చాలామంది ఏమైనా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఎవరికి లేని ఆస్తి మాకే కావాలి, మా బిడ్డలకే మంచి జ్ఞానం కావాలి, మా బిడ్డలకే చదువుకున్న పరీక్షలు రాస్తున్న సమయంలో మా బిడ్డలకే మంచి ఉద్యోగం రావాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. ఈ విధంగా కపట ప్రార్థన, స్వార్థమైనటువంటి ప్రార్థనను దేవుడు ఎప్పుడు ఆలకించాడు. చాలామంది అంటూ ఉంటారు, ఫాదర్ గారండి మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో రిట్రీట్లకు అటెండ్ అయ్యాం, ఎన్నో ప్రార్థనలు చేశాం, ఎన్నో పూజలు సమర్పించాం, అయినా కూడా దేవుడు మా ప్రార్థన ఆలకించటం లేదు. అలాంటి వారు చెక్ చేసుకోవాలి, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలాంటి ప్రార్థనను మనం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం, ఎలాంటి హృదయంతో మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, పరిచయుడు అలాగే సుంకరి. పరిచయుడేమో తనే గొప్పవాడని ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు.
నేనే గొప్పవాడిని, ఇతరుల వలె లోబిని అన్యాయం చేయవాడును కాదు, వ్యభిచారిని కాదు అని తనను గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఇతరులను కించపరిచి గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి సుంకరి గుడి బయట నిలబడి రొమ్ములు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ పాపాత్మని కనికరించుము అని. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆ ఇద్దరిలో ఎవరిని దేవుడు దీవించాడు అంటే పాప పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకుని చేసినటువంటి ఆ సుంకరి ప్రార్థనే ఆలకించాడు, ఆ సుంకరినే నీతిమంతుడిగా మార్చాడు అని ప్రభు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ప్రార్థనలు అనేకమైనటువంటి రకాలుగా మనం వర్ణీకరిస్తూ ఉన్నాం. వ్యక్తిగత ప్రార్థన, వీ షుడ్ హ్యావ్ ఆల్వేస్ పర్సనల్ ప్రేయర్. ఎందుకంటే యేసు ప్రభే ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసెను అని మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఆయన వేకువ జామున లేచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించను అని మన వాక్యంలో వింటున్నాం. అలాగే ఎన్నిసార్లు యేసు ప్రభు ప్రార్థన చేశాడు అంటే అనేకమైన సార్లు. ఈరోజు మరి వాక్యానుసారం మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 23లో మనం చూస్తూ ఉన్నాం, ఆయన సాయంకాలం వరకు ఏకాంతముగా ప్రార్థనలో గడిపెను. అనగా వేకువ జామున వెళ్ళినటువంటి యేసుప్రభు రోజంతా కూడా ప్రార్థనలో ఏకాంతముగా గడిపెను అని. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన రాత్రంతయు ఏకాంతముగా ప్రార్థనలో గడిపెను. చూడండి ప్రియ సహోదరులారా, వేకువ జామున ప్రారంభించాడు, సాయంకాలం వరకు ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. అలాగే ఆయన రాత్రంతయు కూడా ప్రార్థనలోనే ఉన్నాడు. అనగా ఆయన 24 గంటలు ప్రార్థనలోనే తండ్రితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడే ప్రార్థనలో ఉంటే మనం ఏ పాటి వారమి? దేవుడు ఈరోజు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు అంటే కారణం ఆయన ప్రార్థనలో ఉండి తండ్రి దేవుని యొక్క దీవెనలన్నీ కూడా పొందుకుంటూ ఉన్నాడు. అలాగే మనము కూడా ప్రియ సహోదరులారా, కుటుంబ ప్రార్థనలో ఇతర ప్రార్థనలతో పాటు వ్యక్తిగత ప్రార్థన అనేది మనకి చాలా అవసరం. గుడికి వెళ్ళినప్పుడు ప్రియ సహోదరులారా, గుడికి వెళ్ళిన దగ్గర నుంచి పూజ అయిపోయేంత వరకు ఎప్పుడైపోతుందా అని 10 సార్లు మనం వాచి చూసుకుంటూ ఉంటాం. కానీ ఒక 10 నిమిషాల ముందు గుడికి వెళ్ళటం, ఒక అరగంట ముందు గుడికి వెళ్ళి దివ్య సప్రసాదం ముందు మోకరించి ప్రార్థన చేయటం, లేదా దివ్య పూజాబలి అయిపోయిన తర్వాత ఒక గంట సేపు ఆ దివ్య సప్రసాదం ముందు మోకరించి ప్రార్థన చేసి ఆ సమయాన్ని ఆ దేవునితో గడపడానికి చాలా తక్కువ మంది సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. కాబట్టి ఏకాంతముగా మనం వ్యక్తిగతముగా ఆ దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రెండవది కుటుంబ ప్రార్థన. ఎంతమంది కుటుంబాల్లో భార్య భర్త బిడ్డలు కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు? మదర్ తెరీసా చెప్తూ ఉంది, కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవిస్తుంది అని. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ 2 లేక 3 నా పేరిట ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అని ప్రభు మరి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి కుటుంబ పరంగా కూడా మనమందరం కూడా ప్రార్థన చేసినట్లయితే ఆ కుటుంబంలో సమస్యలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ ఉండవని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక మూడవది మన సంఘ ప్రార్థన. మూడవ ప్రార్థనను మనం సంఘ ప్రార్థనగా మనం గుర్తించి సంఘ ప్రార్థనలో పాలు పంచుకొని మనం దేవుని స్తుతించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41 నుంచి మనం చూసినట్లయితే, అపోస్తులు బోధిస్తూ ఉండగా సుమారు 3000 మంది, ఆ వాక్యాన్ని విన్నటువంటి 3000 మంది మరి జ్ఞానస్థానాన్ని పొంది దేవుని అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అని. కాబట్టి సంఘముతో కలిసి ప్రార్థించిన ప్రార్థన ఎంతో శక్తి కలిగినటువంటి ప్రార్థన. కాబట్టి ఇంటిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబ పరంగా ప్రార్థన చేయాలి. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతి ఆదివారం ఇలా ఇంకా ఇతరమైనటువంటి సందర్భాలలో గుడిలోనికి వెళ్ళి ఒక సంఘముగా, ఒకే సంఘం ఒకే కుటుంబముగా మరి ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన ఎంతో శక్తి కలిగినదని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనకు ఒక నియమం మరి ఒక రోజు ఒక సమయం అంటూ ఏమీ లేదు. సదా మీరు ప్రార్థనలో గడపండి అని, అన్ని వేళలా మీరు ప్రార్థనలో గడపండి అని ప్రభువు తెలియచేస్తున్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. నా వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థనతో
దేవునితో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నానా? నా కుటుంబంలో కుటుంబ ప్రార్థనతో నేను జీవిస్తూ ఉన్నానా? ప్రతి ఆదివారం తూచా తప్పకుండా నేను దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నానా? మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఆ ప్రార్థన అనేది మనకు లేకపోతే, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. మోషే ప్రార్థించిన విధముగా, ఏలియా ప్రార్థించిన విధముగా, అన్నా ప్రార్థించిన విధముగా, ప్రార్థించి అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసుకున్న విధముగా నేను కూడా ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ప్రార్థించే శక్తిని నాకు దయచేయి ప్రభువా అని ఆ గొప్ప దేవుని అడిగి ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. అందరూ కూడా లేచి మోకరించి ఆ గొప్ప దేవుని మనసారా వేడుకుందాం. ప్రార్థన లేకపోవడం ద్వారా అనేక సమస్యలు నా కుటుంబంలో వస్తున్నాయి. ప్రార్థన లేకపోవడం ద్వారా, కుటుంబ ప్రార్థన లేకపోవడం ద్వారా, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం ద్వారా, సంఘ ప్రార్థనలో పాలు పంచుకోకపోవడం ద్వారా నేను సాతానుకు బానిసనవుతూ ఉన్నాను. సాతాను శక్తులకు బానిసనవుతూ ఉన్నాను. ప్రభా, ఈరోజు ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని, ప్రార్థించే మంచి మనసును దయచేయమని, నీ పరలోక అభిషేకాన్ని నాకు కుమ్మరించమని ఆ గొప్ప దేవుని అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తెరవబడునని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా ఎంతో శక్తిని పొందుకున్నాడు. ఎడారిలో జీవిస్తున్నప్పటికీ కావలసినటువంటి ఆహారాన్ని పొందుకున్నాడు. ఏలియా ప్రార్థిస్తూ ఉండగా కాకుల ద్వారా ఆహారాన్ని పంపించిన దేవా, నన్ను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. ప్రార్థించే శక్తి నాకు దయచేయండి ప్రభా. ప్రార్థనలో ప్రభా బలహీన పడకుండా ఎల్లప్పుడూ సదా నిరంతరము ప్రార్థించే భాగ్యాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన అనే ఆయుధాన్ని నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన అనే వరముతో నన్ను దీవించండి ప్రభా. ప్రార్థన ద్వారా నన్ను అభిషేకించండి ప్రభా. మీ ఆత్మ శక్తితో నన్ను నింపండి ప్రభా. అందరూ చప్పట్లతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రార్థించక పొందిన శక్తి నేను ప్రార్థించక దయచేయుమా. ప్రార్థింపగ పొందిన శక్తి నేను
పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఆమేన్. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. దానియేలు సింహాల్లో ఉన్నప్పుడు, సింహపు బోనులో ఉన్నప్పుడు, ఆకలితో ఆ సింహాలు ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థించగా ఏ ఒక్క సింహము కూడా ఆయనను తాకకుండా ప్రభు నామములో రక్షించబడ్డాడు. ఈరోజు మనము కూడా ఆపద కాలములో, సమస్యల కాలములో, అనారోగ్య కాలములో, ప్రమాదాల కాలములో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు కూడా అదే శక్తితో మనందరిని బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. మనందరిని అభిషేకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు వరకు ప్రార్థన అశ్రద్ధ చేసిన సమయాలని, గుడికి వెళ్లకుండా దేవుని అగౌరవపరిచిన సమయాన్ని బట్టి, ప్రార్థన కుటుంబంలో ప్రార్థన లేకుండా అనవసరమైన వాటికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆ దేవుని క్షమాపణ అడుగుతూ, ప్రభువా దానియేలు వలె ఎడతెగక అన్ని సమయాల్లో ప్రార్థన చేసే మహాశక్తిని మాకు దయచేయండి ప్రభు అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గృహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడచే వరము నీయవా. నీతో నడిచే వరము నీయుమా. నీతో నడచే వరము నీయవా. నీతో నడిచే వరము నీయవా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. ఈ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి మాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా, పేతురు ప్రార్థించగా నీ ఆత్మతో వారిని దింపి స్తోత్రం. సరసాల నుండి విడుదలను వారికి దయచేశారు. యేసయ్యా, ఈ పేతురు ప్రార్థించగా ఆయన యొక్క వస్త్రము ద్వారా అనేకమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు జరిపించారు. ఈ రోజు ప్రభా మేమందరం కూడా ప్రార్థించగా మీ శక్తిని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, మీ కృపను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, ప్రార్థనలో బలపడే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి. నీ పాడు చోటెల్ల దిగిరావా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి. నీ పాడు చోటెల్ల
దిగిరావయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరావయ్యా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరావయ్యా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నదానిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, స్తోత్రం. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చప్పట్లతో ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, స్తోత్రం దేవా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. 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 నీ పరలోక అభిషేకం 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 కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా 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 పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ప్రార్థనని ఆయుధాన్ని ప్రభా ఈ బిడ్డల్లో ఉంచండి. ప్రార్థనని శక్తితో నింపండి ప్రభా. దుష్ట శక్తుల నుండి, ఆటంక శక్తుల నుండి ప్రభా విడుదల ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మోషే ప్రార్థించాడు, ఎర్ర సముద్రాన్ని దాటుకుని వెళ్ళాడు. మోషే ప్రార్థించాడు,
రాతి నుండి జీవజలాన్ని రప్పించాడు. అబ్రహాము ప్రార్థించాడు. సొదొమ గోమర పట్టణాలను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఈ సహోదరులారా, ప్రార్థన అంటే దేవునితో పరిచయం ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. ప్రార్థన అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం అని అర్థం. ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతున్నాం. ఈ లోకానికి, ఈ లోక ఆశలకు, ఈ లోక బంధకాలకు దూరముగా వెళుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, దుష్ట శక్తులను, భయాన్ని, ఆందోళన నుండి విడుదల పొందుకునే మహాకృపను పొందుకుంటున్నాం. ప్రార్థన ద్వారా సైతాను తలను చెదగగొడుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా దేవునికి సొంత బిడలుగా మారుతున్నాం. ఈ లోక దుష్ట శక్తులను తరిమి కొడుతూ ఉన్నాం. ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖి మాట్లాడటం అని అర్థం. బైబిల్లో ప్రార్థించినటువంటి వారు, విశ్వాసముతో ప్రార్థించినటువంటి వారు, ఎడతెగక ప్రార్థించినటువంటి వారు ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నారు. సంతానం లేదని అన్న కన్నీరు మున్నీరుగా చేసుకుని సంతానం ఇచ్చేంత వరకు ఆ దేవాలయంలో నుంచి కదలలేదు. అద్భుత రూపంలో ఆమె సంతానాన్ని పొందుకుంది. ఈ లోకములో ఏ మానవ మాతృడికి చేతకానటువంటి, వల్ల కానటువంటిది దేవుని ద్వారా సాధ్యం చేసుకుంది అన్నా. దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ప్రార్థించగా సింహాలు పారిపోయాయని మనం వింటున్నాం. ప్రార్థన చేయటం అంటే దేవుని శక్తితో నింపబడటం అని అర్థం. ప్రార్థించటం అంటే దేవుని యొక్క పవిత్రమైనటువంటి వస్త్రాలను కప్పబడటం అని అర్థం. ఆ దేవుని యొక్క వస్త్రాలు, ఆ తేజోవంతమైనటువంటి వస్త్రాలు నీ మీద కప్పగా ఏ చీకటి శక్తులు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి కూడా మన దరిదాపులోనికి రాలేదు. నిస్వార్థమైనటువంటి ప్రార్థన అంటే దేవునికి ఇష్టం. ఎడతెగక ప్రార్థన చేసేవారంటే దేవునికి ఇష్టం. అన్ని సమయాలలో దేవుని యందు కృతజ్ఞతాభావం కలిగిన వారంటే దేవునికి ఇష్టం. లేనప్పుడు మాత్రమే ప్రార్థన చేయటం కాదు, ఉన్నప్పుడును అన్ని సమయాలలోనూ. అందుకని ప్రభు అంటున్నాడు, అన్ని సమయాల్లో సదా ప్రార్థింపుడు అని. ఒక్కరోజు కాదు, ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కాదు, అన్ని సమయాలలో ప్రార్థన చేయండి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ప్రార్థన చేసేవాళ్లను నీతిమంతులుగా మార్చాలని దేవుడు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, దేవుడు సొదొమ గోమొర్ర పట్టణాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నం చేసుకున్నాడు. ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు ఒక మాట చెప్పాలని, నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు ఒక మాట చెప్పకుండా నేను ఎలా నాశనం చేస్తాను అని అబ్రహాముతో ఒక మాట చెప్తున్నాడు. అబ్రహాం, నేను సొదొమ గోమొర్ర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. పాపం పెరిగిపోతుంది, రోజు రోజుకి పాపం పండిపోతుంది. ఈ పాపపు జాతిని నాశనం చేస్తాను అని అబ్రహాముకు చెప్తే అబ్రహాము సాగిలపడి అడుగుతున్నాడు. 6 లక్షలకు పైగా ఉన్నటువంటి ఆ సొదొమ గోమొర్ర పట్టణంలో కొంతమంది నీతిమంతులు కూడా ఉన్నారయ్యా. పాపాత్ములతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా అని అడిగినప్పుడు, కనీసం 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు, బేరమాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నీతిమంతుడైనటువంటి అబ్రహాము మాటను తీసివేయకుండా, ప్రార్థనా శక్తి కలిగినటువంటి దేవుని మీదే ఆధారపడుతున్నటువంటి అబ్రహాము మాటను తీసివేయకుండా, ఓకే అబ్రహాం, నేను వాళ్ళని రక్షిస్తాను, కనీసం 50 మంది ఉన్నా నేను వాళ్ళందరినీ కూడా రక్షిస్తాను అన్నాడు. అబ్రహాము వెళ్ళి చూస్తే కనీసం 50 మంది కూడా లేరు.
మళ్ళీ పరుగులు తీసి ప్రభు పాదాల దగ్గర పడి, అయ్యా నా మీద కోపపడవద్దు, 5 తక్కువ 45 మంది ఉంటే రక్షిస్తావా? 10 తక్కువ 40 మంది ఉంటే రక్షిస్తావా? ఈ విధంగా 50 నుండి 10 వరకు బేరమాడుతున్నాడు. కనీసం 10 మంది ఉన్నా రక్షిస్తానని దేవుడు చివరిగా ఒక అవకాశం ఇచ్చాడు. వెళ్ళి చూస్తే 10 మంది కూడా అక్కడ కనిపించలేదు. ప్రియ సహోదరులారా, అబ్రహాము గుండె బాదుకుంటూ విలపిస్తూ ఉన్నాడు, అయ్యా ఈ పాపులను కరుణించమని. ప్రార్థన అంటే ఓర్పు సహనముతో కూడినటువంటిది. ప్రార్థన అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రార్థన అంటే దేవుని యొక్క సహాయాన్ని, కృపను, క్షమాపణను కోరుకునేదే ప్రార్థన. సహోదరులారా, ఒకరోజు ప్రార్థన చేయగానే జరగలేదని మళ్ళీ గుడికి వెళ్ళకుండా మానేస్తున్నాం. ఒక వారం రోజులు లేదా ఒక 9 రోజులు 7 రోజులు నవదిన ప్రార్థనలో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరలేదని మళ్ళీ ఆ దేవుని ఆలయానికి వెళ్లకుండా మానేస్తున్నాం. అబ్రహాము 50 నుంచి ప్రారంభించాడు, 10 వరకు దిగజారిపోయాడు. అయినా కూడా ఓపికతో, నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆ దేవుని యొక్క కనికరాన్ని పొందటం కోసం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా నిరాశను వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం అవిశ్వాసాన్ని వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా అవిధేయతను వ్యక్తపరచకూడదు. ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని చిత్తానికే సమర్పించాలి. ప్రభు చిత్తానుసారం ప్రార్థించే ప్రతి బిడ్డకు గొప్ప కార్యాలు జరుగుతాయని. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టుకుని, ప్రార్థన అనే ఆయుధం ఇప్పటి వరకు నీవు నేను కలిగి ఉన్నామా? ప్రార్థన లేకుండా అన్నీ కావాలి అంటే అది అసాధ్యమైనదే. దేవునితో మనం సమయాన్ని గడపకపోతే ఈ లోకమే మనల్ని పరిపాలిస్తుంది. దేవునితో సమయాన్ని గడిపినప్పుడల్లా ఈ లోక బంధకాల నుండి, ఈ లోక పాపపు వ్యామోహాల నుండి దేవుడు దూరంగా మనల్ని నడిపిస్తున్నాడు. ఎంతగా దేవునితో ఉంటావో అంతగా ఈ లోకం నీకు దూరంగా వెళుతుంది. ఎంతగా ఈ లోకముతో ఉంటావో దేవుడు కూడా అంతగా నీవు దేవుని దూరంగా పెడుతూ ఉన్నావు. ఈరోజు నీవు నేను నిర్ణయం తీసుకుందాం. దేవుడు కావాలా? ఈ లోకం కావాలా? దైవ కార్యాలు, అద్భుత కార్యాలు కావాలా? ఈ లోకపు పాపపు శాపపు కార్యాలు కావాలా? సదా ప్రార్థింపుడు, అన్ని వేళలా ప్రార్థింపుడు, రేయింబవళ్ళు ప్రార్థించగా నీ ప్రార్థన నేను ఆలకించలేననుకున్నావా అని లూకాసు వార్తలో ప్రభు తెలియజేస్తున్నాడు. అనుక్షణం ప్రార్థించి గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకునే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించమని వేడుకుంటున్నాను. వ్యాధి బాధలను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. దుష్ట శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ఆటంక శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. పాపపు శాపపు శక్తులను విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన అనే ఆయుధాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. శాపాల నుండి, రోగాల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రార్థనా శక్తిని కలిగి మీ అభిషేకాన్ని పొందుకుని, మీతో మంచి పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని, మీ దీవెనలన్నీ కూడా పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడును గాక. యేసు రక్తములో ప్రతి బిడ్డ కడగబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడును గాక. యేసు నామములో కుటుంబంలో ఉన్న అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత, అభిషేక, ఆశీర్వాద వరాలు వచ్చును గాక. నూతన గృహాలు నిర్మించబడును గాక. యవనస్తులకు బంగారు భవిష్యత్తు లభించును గాక. చదువుకున్న వారికి బంగారు భవిష్యత్తు లభించును గాక. మంచి ఉద్యోగాలు వచ్చును గాక. సంతాన వరము లభించును గాక. వివాహ సంబంధాలు జరుగును గాక. విదేశాలకు వెళ్ళడానికి వీసాలు సిద్ధముగా అవును గాక. బిజినెస్లు గొప్పగా ప్రారంభం అవును గాక. ప్రభువా, ప్రత్యేకమైనటువంటి అవసరాలన్నీ కూడా మీ పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉండగా
ఈ బిడ్డలందరూ కూడా దీవించి కాచి కాపాడమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించి మీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించి ఇంకా దేని నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు. అతి త్వరలోనే దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఊహించని కార్యాలు చేస్తున్నాడు. ఆయన ముందు మోకరిస్తే ఎవరి ముందైనా నిలబడగలిగే శక్తిని ఆయన నీకు ఇస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థించి ప్రభా ఆ ప్రార్థనా శక్తిని నాకు దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరలోక అభిషేకం కావాలయ్యా. పరిశుద్ధ ప్రణవీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.